చేసిన తర్వాత ఈ మొక్క వచ్చేసింది కదా, దీన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఎంత పొడవు కావాలో అంత పొడవు పెట్టుకొని ఇలా చూడండి. ఇలాగే ఫ్రిల్స్ వచ్చేలాగా కట్ చేస్తున్నాం అనమాట. ఇలా చూడండి, పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ పెట్టేసి మార్క్ పెట్టేసేయాలి. కింద ఒక చోట పెట్టేస్తే చాలన్నమాట. ఈ మొక్క మనకి కావాలి. ఇటు సైడ్కి వచ్చేటప్పుడు ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. అలా క్రాస్ తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నది కదా, దీనిని ఇలా మధ్యగా ఫోల్డ్ చేసేసి దీని మీద పెట్టేసి పైన ఒక 1/2 ఇంచ్ కుట్టడానికి పెట్టేసుకొని సేమ్ ఎలా ఉందో అలా డ్రాఫ్టింగ్ తీసుకోండి. ఖర్చు అంతా పైకి పెట్టుకొని ఇది ఎక్స్ట్రా ఇక్కడ నుంచి కట్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కట్ వస్తుంది. ఈ కట్ ఫ్రంట్ బ్యాక్ సమంగా ఉన్నది. స్టిచ్చింగ్ చాలా ఈజీ అనమాట. లంగా మీద జాకెట్ కటింగ్ కన్ఫ్యూజ్ అవ్వే పనే లేదు. సేమ్ ఉంటుంది కదా, వీళ్ళకి చెస్ట్ ఉండదు కాబట్టి ఫ్రంట్ బ్యాక్ తేడా కూడా ఉండదు. ఇది ఎక్స్ట్రా పీస్ అనమాట. ఎందుకంటే మనకి ఖర్చు కావాలి కదా. ఇక్కడ కట్ వస్తుంది, కట్టు దగ్గర ఒక స్లిట్, ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ కాబట్టి ఒక స్లిట్ ఇదనమాట. ఇది కూడా తీసేసాం మనకు సపరేట్గా కుట్టడానికి ఈజీ ఉంటుంది. ఓపెన్ బ్యాక్ ఓపెన్, బ్యాక్ ఫుల్ ఓపెన్ పెట్టేసాం. ఇలాగ వస్తుంది కదా. దీని మీద ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది, ఇవి బ్యాక్ పార్ట్ వస్తుంది. ఇట్లా ప్లెయిన్ స్లీవ్స్ ప్లెయిన్ స్లీవ్స్ ఏంటంట. చేతులు కూడా చాలా చిన్నవి వచ్చేలాగా తీసేద్దాము. బాగుంది. ఇది చిన్నది కొంచెం కనిపిస్తేనే బాగుంటుంది. ప్లెయిన్ అనేది కాస్త కనిపిస్తేనే అందంగా ఉంటుంది అనమాట. అది పైకి పెట్టే ఎలాగ ఇక్కడ స్లీవ్ బార్డర్ వస్తుంది కదా, ఇది అనమాట. నెక్స్ట్ స్లీవ్ బుట్ట చెయ్యి తీస్తున్నా. ఇలా పెట్టేసాయండి. ఒక 5 ఇంచెస్ బుట్ట పెట్టేసాయి. కింద బార్డర్ కూడా వస్తుంది కాబట్టి ఈ రోజు ఇక మన ఇష్టం. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ పెట్టేసుకొని క్రాస్ తీసుకోవాలి. మధ్యలో ఒక 1 ఇంచ్ పెట్టేసుకొని క్రాస్ తీసేసేయండి. ఇక్కడ తక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే బార్డర్ కూడా వస్తుంది కదా. ఎక్కువ ఉంటే బుట్ట వాలిపోయినట్టు ఉంటుంది అన్నమాట, బుట్టలాగా కనిపించదు. అందుకని ఆర్మ్స్ డౌన్ దగ్గర తక్కువ పెట్టుకోవాలి. ఇదన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా? కటింగ్ మీకు అర్థమైంది కదమ్మా. బట్ స్టిచ్చింగ్లో వీడియో వస్తుందన్నమాట. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి. థ్యాంక్ యూ.